రాష్ట్రంలో పలు చోట్ల పలు పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో రైల్వే కోడూరు ఇష్యూ చూసాం మనం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలైనటువంటి ఒక మహిళ విషయం మనకి అందరికీ తెలిసిందే. అదే మహిళపై నడి రోడ్డుపై ఆమె తన నిరసన తెలియజేసే క్రమంలో ఏకంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా తాతంశెట్టి నాగేంద్ర నాయుడు పక్కన పబ్లిక్ లో అందరూ చూస్తుండగా ఆమెపై కర్రలతో ఆమెపై లాఠీ చార్జ్ లా చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఒక మహిళపై నడి రోడ్డుపై దౌర్జన్యం చేస్తున్నా సరే ఎవరు మాట్లాడలేదు సరిగదా. పోలీసులు కూడా కనీసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. సో ఈ అన్ని పరిణామాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది, మాజీ జనసేన నాయకురాలు రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. తాతంశెట్టి నాగేంద్ర నాయుడు ఇష్యూ చూశారు నిన్న. అరవ శ్రీధర్ బాధితురాలు అనేటువంటి ఆ అమ్మాయిపై ఏ విధంగా దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా గతంలో తాతంశెట్టి నాయుడిపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? సార్, ముఖ్యంగా ఏదైతే నడి రోడ్డు మీద ఒక ఆడబిడ్డని కర్ర తీసుకుని పోలీసుల సమక్షంలో పైశాచికంగా కొట్టడం, అందులోనూ అమ్మాయి దళితురాలు, కులం పేరు పెట్టి దుర్భాషలాడడం, ఇది ఎటువైపు వెళ్ళిపోతుంది వ్యవస్థ అంటే మీకు గుర్తుండి ఉండాలి. ఏ రోజైతే నేను పార్టీలోంచి బయటికి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారి అరెస్టుని నేను ఖండించను, అంబటి రాంబాబు గారి జైల్లో పెట్టడాన్ని నేను ఖండించను. కానీ ఆపకుండా 7 గంటలు ఇంటి మీద పైశాచికంగా దాడి చేసి, కార్లు పగలగొట్టి, ఆఫీసులు ధ్వంసం చేసి, ఇంట్లో మహిళలుంటే తాళాలు పెట్టి, నిప్పులు పెట్టి, కార్లు తగలబెడుతున్న దృశ్యాన్ని చూసి ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఆడబిడ్డగా, నా ఏరియాలో నేనుండేటటువంటి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంత దారుణం జరుగుతుంటే కూటమి ధర్మం, కామ్గా ఉండండి, కర్రలు ఎవరైనా పట్టుకొనివ్వండి, మీకెందుకు మీరు కూటమిలో బలమైన టీడీపీని మీరు ప్రశ్నించదగురా? అరే ఏమది? ఒక్కొక్క శాఖ చైర్మన్లు ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కర్రలు పట్టుకొని పోలీసు వాళ్ళ పక్కన నుంచొని ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సొసైటీకి? కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరుల దగ్గర ఉందా? అలా ఉంటే ఇక పోలీసులకి వాళ్ళకి తేడా ఉంటది. సో అని నేను ప్రశ్నించినాను సార్. ఎప్పుడైతే ఇది తప్పు కాదు, దీన్ని ఖండించలేదో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ జనసేన అందరికీ కూడా ఇది తప్పు కాదేమోలే, అది తప్పు అన్నందుకే కదా రజనీ గారిని ఎత్తి పక్కన పెట్టింది, తప్పెందుకు తప్పు అవుతుంది, కర్రలు పట్టుకోరేంది ప్రభుత్వం వచ్చాక? అరే నువ్వు కర్రలు పట్టుకుంటావు, వాళ్ళు కత్తులు తెస్తారు, అప్పుడు ఏంటి సమస్య? సో ఇటువంటి పరిస్థితుల్లో అది తప్పు అన్నాను సార్. వాళ్ళకి అది తెలియలా, ఆయన కూడా ఖండించాల. ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడిని ఇది తప్పు అని ఖండిస్తే బాగుండేది. అలాగే కర్రలు నిజంగానే రజనీ చెప్పింది కరెక్ట్. సాధారణ పౌరులు, శాఖ చైర్మన్లు కర్రలు పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే పోలీసుల బందోబస్తు పెంచుకోవాలి. కానీ మీరే పోలీసుల్ని పక్కన పెట్టి వాళ్ళ పక్కన మీరు కర్రలు పెట్టుకొని నుంచుంటే భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పోలీసులకి మనం ఏం మర్యాద ఇచ్చినట్టు? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకోనికుండా వాళ్ళ మీద పోలీసు ఒత్తిడి పెట్టినట్టేగా అని ఆయన అడుగుంటే ఈరోజు జనసేన వాళ్ళు కర్రలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు కర్రలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పైశాచికంగా ఒక ఆడబిడ్డని ఎంత దారుణంగా ఎంత మంది ఆపుతున్నా ఆకుండా 2-3 దెబ్బలు పడిపోయినాయండి. అది వాళ్ళు ఎవ్వరూ లేకపోతే కుక్కను కొట్టినట్టు కూడా చంపేస్తారండి? సరే అడుగుతున్నాను, హోమ్ మినిస్టర్ గారిని, మహిళా శాఖ చైర్పర్సన్ గారిని అడుగుతున్నా, ఇది మీ కంటికి కనపడలేదా తల్లి? తల్లి ఆడబిడ్డ మంచిదా చెడ్డదా అనేది సుప్రీంకోర్టే నిర్ధారించాల. మీరు ఈ రోజు ఆవిడ అలాంటిదైతే కొడతాడా? ఆవిడ ఎలాంటిదని మీరు నిర్ధారిస్తారా? ఒక పంచాయతీ శాఖ దాంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని మీద దాడి చేస్తుంటే పంచాయతీ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎవరైతే దాడి చేస్తున్నారో వారు ఏ పార్టీ తాలూకా వాళ్ళు? ఆవిడ దేనికి వచ్చింది? ధర్నా చేయడానికి కూడా రాలేదు సార్. ఆయన మీద పార్టీ వేటు వేసింది కదా. కమిటీ మీటింగ్ వచ్చే వరకు ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు అనింది కదా. ఇతనేంటి మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు? ఆ వీడియో తీసి రేపు కమిటీ ముందు చెప్దామని వీడియో తీయడానికి వెళ్ళిందట సార్. విన్నాను నేను అది. అయితే వీడియో తీస్తుండగా మమ్మల్ని వీడియో తీస్తావా, మా నాయకుడిని తిడతావు? అరే అరే నాయకుడిని ఒకళ్ళు తిట్టారే అనుకోండి, తిడతారు వాళ్ళు బాధలో. అంటే అతను రేప్ చేసినాడో, కడుపు చేసినాడో, బిడ్డల్ని అబార్షన్ చేయించినాడో, మోసం చేసినాడో, అప్పుడు కూడా ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించింది కదా.
అప్పుడు తిట్టలేదు కదా, కమిటీ రిపోర్ట్ ఇంకా రాదేంటి, నాకేం న్యాయం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, చేస్తారా చెయ్యరా? మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అరవ శ్రీధర్ చేసిన పని. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోయింది, నా భర్తని బిడ్డని వదిలేసి వచ్చే నీకు నేను చూసుకుంటానన్నాడు, ఏం చూసుకున్నాడు? నా కుటుంబం పోయింది, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా పరిస్థితి ఏంటి, నాకేం న్యాయం చేస్తారు అంటూ ఒక మహిళ, ఒక మోసపోయిన మహిళ ఈ రోజు నిన్ను అర్థిస్తే నువ్వు కమిటీ వేసి రిపోర్ట్ ఏమి ఇచ్చినావు చెప్పవు. అది ఎవరికి చెప్తావో తెలియదు, అసలు రిపోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ మహిళ మాట్లాడిందంట, మరి నేను మాట్లాడలేదంటుంది ఆవిడ, మాట్లాడిందంట. ఒకవేళ మాట్లాడితే ఏమబ్బా మాట్లాడలా సుగాలి ప్రీతి తల్లి? నా 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 కమ్యూనిటీ ఓటింగ్ వాడుకోవడం కోసం, నీ ఎలక్షన్ పబ్లిసిటీ కోసం నువ్వు కర్నూలులో కవాతులు చేసినావే, ప్రభుత్వం ఫామ్ అవగానే మొట్టమొదటి సంతకం తల్లి సుగాలి ప్రీతి కోసమే పెడతానన్నావే, ఏ అన్నా ఈ రోజు నీకు నేను చెల్లిగా లేకపోయానా? నా బిడ్డ చావు నీకు కనపట్లేదా? ఆ రోజు ఎలక్షన్ కి వాడుకున్నావా? ఆఖరికి గుంటూరుకు సంబంధించి ఒక ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు అనుకుంటా, ఆయన ఏమమ్మా నువ్వు రెడ్డి కదా, నువ్వు రెడ్డిని చేసుకున్నావు కదా, ఏమయ్యా స్వామి, రెడ్డిని చేసుకుంటే న్యాయం చేయరా? రెడ్డిని చేసుకుంటే ఆమె రెడ్డి కమ్యూనిటీ అంట, ఒక దళితుడిని చేసుకుందట, నువ్వు రెడ్డి కమ్యూనిటీ కదా. అరే రెడ్డి కమ్యూనిటీనే ఒక దళితుడిని చేసుకుంది, తండ్రి కులమే కదా బిడ్డలకు వచ్చేది, సుగాలి ప్రీతి అని పెట్టుకుందా, సుగాలి రెడ్డి అని పెట్టుకుందా? రే అయితే రెడ్డి అయితే చెయ్యవా? రెడ్డి అయినా చెయ్యాలి, కమ్మైనా చేయాలి, కాపైనా చేయాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, భాషని గౌరవిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ఇవన్నీ మన సిద్ధాంతాలు కదన్నా, సిద్ధాంతాలు కదా. దీంట్లో మొట్టమొదటి సిద్ధాంతాలు అన్నట్టుగా ప్రధానమైన సిద్ధాంతం ఏంటిది? మహిళకు అన్యాయం జరిగితే వకీల్ సాబ్ గెటప్ వేసేస్తాడు కదా నాన్న, వకీల్ సాబ్. ఏం తల్లి ఎందుకు కష్టం వచ్చింది నీకు, నీ కష్టానికి నేను లేనా అని పెద్ద పెద్ద భారీ డైలాగ్ స్టేజ్ మీద మాట్లాడతాడు కదా. ఈ రోజు మంచో చెడ్డో ఎదురు బదురు కూర్చోబెట్టుకో, అతనేం చేసినాడు, ఆమె ఏం చేసింది, కూర్చొని మాట్లాడుకొని ఏదో క్లారిటీ ఇవ్వాలా. అరే పవన్ కళ్యాణ్ గారిని తిట్టిందంట, కర్రలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఈ కర్రలంట పోలీసు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోలేదట, అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారంటే మరి అదో కేసు అవుతుందని ఆయన లాక్కోలేదంట, ఆయన తెచ్చుకున్నాడు కదా జెండా కర్రలంట, జెండా తీసేసి కర్రలు పట్టుకున్నాడంట. ఆ కర్రలు విజువల్ లో చూస్తే అవి ఫ్లెక్సిబిలిటీగా కొట్టడానికి తెచ్చుకున్న కర్రలే, జెండా కర్రలు కాదు. అంటే అనుకోకుండా జరిగిన ఘటన. అయితే ఒకవేళ డిస్టర్బ్ చేయడానికి వచ్చింది అనుకో, ఎవరికి చెప్పాలి? అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది కదా, కూటమి ఏర్పాటు చేసిన పార్టీ మీటింగే కదా అది, అంటే అమరావతి రాజధాని ఎందుకు దీపాలు పెట్టే కార్యక్రమమే కదా. కూటమిలో బలమైన పార్టీ ఉంది కదా టీడీపీ, రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా ఉంది. అరవ శ్రీధర్, రూపానంద రెడ్డి రియాక్ట్ అవుతాడుగా, కారణమైన అరవ శ్రీధర్ రియాక్ట్ అవుతాడు కదా. అంటే తాతంశెట్టి నాగేంద్రని రియాక్ట్ అయ్యి ఇదిగో చూసారా జనసేన ఏ పరిస్థితిలో ఉందో, జనసేన వాడు చూసాడా రోడ్డు మీద రంకెలేస్తున్నాడు అని. సో ఈ రోజు పెద్ద మనిషి తరహాగా ఉండి ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి తల్లి తల్లి అని మాట్లాడిన నువ్వు ఈ రోజు నడి రోడ్డు మీద కర్రెత్తి కొట్టి నీ వల్ల పార్టీకి రాలా చెడ్డ పేరు. ఎన్ని వీడియోలు తాతంశెట్టి నాగేంద్ర గారు వాళ్ళని బూతులు తిడతా, వీళ్ళని బూతులు తిడతా, అదేదో పొరపాటున ఇది రికార్డ్ అంటే ఇదేదో వాయిస్ రికార్డింగ్ మార్చేసినారు లేకపోతే ఇంకో ట్రాప్ చేసినారు అనుకోవడానికి లేకుండా ఆయన తిడుతున్న వీడియోని పెట్టినాడు లైవ్ లో. అంటే ఏంటి, నన్నేం చేయలేరు, నాకు నా పార్టీ అండగాస్తుందంటావా? అప్పుడు పార్టీకి చెడ్డ పేరు రావట్లా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి సార్, నిన్నటి రోజు ఏటపోతుని నరికిన వారిని రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు సార్. ఏటపోతుని మనం ప్రతి ఆదివారం మాంసం తింటాం కదండి, ఏట మాంసం తింటాం, కోడి మాంసం తింటాం కదా. ఏటపోతుని సార్ వాళ్ళు కోసింది, ఆడబిడ్డ మీద కాదు చెయ్యేసింది, ఏటపోతుని. సో ఏటపోతును కోసిన వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకెళ్లిన సాంప్రదాయం ఉంటే మరి మహిళని నడి రోడ్డు మీద కర్రతో రేల కొట్టి దళిత బిడ్డని బూతులు తిడితే ఒక దళిత హోంశాఖ మంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? ఈ పాటికే తాతంశెట్టి నాగేంద్ర గారిని కూడా అట్టే కొట్టుకుంటూ తీసుకెళ్లాలి కదా. అవసరమైతే డీజీపీ జీబులు ఖాళీ లేవు అందుకే నడిపించానని చెప్పాలి కదా. మీరు ఒక దళిత మహిళ, ఇంకొక దళిత మహిళ కష్టం వచ్చింది, మీరు ఒక ఉద్యోగస్తురాల నుంచి రాజకీయంలోకి వచ్చారు, ఆ తల్లి కూడా ఒక ఉద్యోగం చేస్తుంది, మంచిదో చెడ్డదో అన్యాయం జరిగింది అంటూ మీ దగ్గరకు వస్తే న్యాయం చేయకపోగా నడి రోడ్డు మీద కర్రెత్తుకొని కొడతారా? భర్తను విభేదించి బిడ్డను పెట్టుకున్న ఉన్న ఆడబిడ్డ మీ కంటికి తప్పుడుదా? భర్తను విభేదించి ఇతన్ని నమ్ముకొని వచ్చిన ఆడది తప్పుడుదా? అరే మరి హోంశాఖ మంత్రి కూడా భర్తకి దూరంగానే ఉన్నారు కదా, నా ఇబ్బందుల వల్ల నేను దూరంగా ఉన్నానని చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం ఏడ్చినారు కదా, నా వ్యక్తిగత విషయాల్లోకి పోతున్నారు రోజా గారు అని ఏడ్చినారు కదా. అప్పుడు మీరు మహిళే కదా, మీకు బాధ కలిగింది కదా వ్యక్తిగత విషయాల్లోకి వస్తే. మీరే కారణంగా విభేదం ఉన్నారో, ఆవిడే కారణంగా విభేదం ఉన్నారో, మీరు దళితులు, ఆ బిడ్డ దళితులు, మీకొచ్చినట్టు కష్టం
కన్నీటి పర్యంతమైన మీకు వచ్చిన కష్టం ఈ రోజు మీ కులం ఆడబిడ్డకు వచ్చినప్పుడు మీరు నిలబడి ఉంటే మీరు ఒక రోల్ మోడల్ అయి ఉండేవారు. ఈ రోజు ఆ బిడ్డను పిలిపించలేదు, అతన్ని అరెస్టు చేయలేదు, నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లేదు. ఒక గంజాయి తాగిన బిడ్డలు తెనాల్లో గంజాయి తాగినోడికి హోంశాఖ తెలీదు, పోలీస్ శాఖ తెలీదు, మినిస్టర్ తెలీదు, ఎవరు తెలీదు. అలాంటిది కళ్ళ ముందు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, తనతో దుర్భాషలాడినాడు, తనతో దాడి చేసినాడు. సో దుర్భాషలాడి ఒక పోలీస్ కానిస్టేబుల్ ని దాడి చేసినప్పుడు వాడు మత్తులో ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, వాడిని 4 దెబ్బలు వేసినా తప్పులేదు. కానీ నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టినారే. ఒక కానిస్టేబుల్ మీద చెయ్యి వేస్తేనే అంత పెద్ద తప్పు అయిపోయింది. అది నిజంగానే తప్పు, అయినా సరే మత్తులో ఉండి తెలియక చేసిన తప్పే కదా. ఒక పసిబిడ్డలు కదా వాళ్ళు, ఒక దళిత బిడ్డలు కదా. మరి అదే మాదిరిగా ఒక దళిత బిడ్డని కర్రతో రేల కొడుతూ బూతులు తిడుతుంటే మరి ఆ వ్యక్తిని కొట్టడానికి ఈ పోలీసు వాళ్ళకి చేతులు లేగవలేదా? ఆ పిల్ల నన్ను ఎందుకు కొడతారు సార్, కంప్లైంట్ ఇచ్చుకోపో, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోపో. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఆవిడ మాట్లాడుతుంది పోలీసు వారితోనే కదా. నువ్వు అక్కడే ఉన్నావుగా, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునేది ఏంటి అంటే గోడలకి, కుర్చీలకి, బెంచ్లకి చెప్పుకోవాలా? కళ్ళ ముందు ఒక అధికారి ఉన్నావు కదా, సార్ తప్పు సార్, అతను ఇమీడియట్ గా జీబీ ఎక్కించండి అని అనాలి కదా. ఎక్కించకూడదు, కూటమిలో వారు కదా వారు. కూటమిలో వారైతే తప్పుని కప్పెట్టి కాపాడతారా? ఇదేనా మా అన్న చెప్పింది? తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల కూడా తెగిపడే చట్టాలు కావాలన్నాడు, రావాలన్నాడు. నన్నైనా నిలదీయండి తల్లి, కాలర పట్టుకొని, మీరు కాకపోతే ఎవరు అడుగుతారు, మీరే హక్కుదారులు అన్నాడు. ఈ రోజు అడుగుతున్నామన్నా, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయమంటే నువ్వు రెడ్డి కులపోని పెళ్లి చేసుకున్నావు, లేకపోతే నువ్వు రెడ్డి సామాజిక వర్గం అంటూ మాట్లాడారు. ఇది జనసేన తాలూకా మనుషులు ఒక ఆడబిడ్డ గురించి. అరే బాధలో బిడ్డను కోల్పోయిన తల్లి మాట్లాడుతుంది, మనం ఓర్పుగా పడాలా? రాజధాని రైతులు ఎన్ని మాట్లాడినారు? ఈ రోజుకి జగన్ గారి తల్లి చెల్లి ఎన్ని మాట్లాడుతున్నారు? ఉంటున్నారు కదా ఓర్పుగా. అలాని తల్లిని చెల్లిని దుర్భాషలాడినారా? లేదే. ఆయన వరకు ఒకవేళ ఆయన అంటే కోపం వచ్చిందని మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చేమో, కానీ ఆయన వరకు ఏం మాట్లాడాడు? మీరు మీకు న్యాయం కోసం వచ్చిన ఆడబిడ్డని ఎలక్షన్ ఓటింగ్ కి వాడుకున్నారే, నాకు న్యాయం చేయలేదని ఆ తల్లి నిలదీస్తుంటే సమాధానం చెప్పకపోగా నేను ఇప్పించినానంటారేంటి కోట్లు? మీరు ఇప్పించినారా? ఇంకా నైలే, అంబేద్కర్ గారికి నేనే చెప్పాను, అందుకే రాసినారు రాజ్యాంగంలో వెసులుబాటు అని చెప్పలా. మీరు కాదు, జగన్ గారు కాదు, చంద్రబాబు గారు కాదు, పోతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బలమైన చట్టం. ఒక బిడ్డని గనక అన్యాయంగా కోల్పోతే, ఒక ఆడబిడ్డ మీద గనక దాడి చేస్తే, లేదు ఒక దళిత బిడ్డ మీద గనక దాడి చేసి చంపేస్తే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, నిలవ నీడ, లేకపోతే భూమి, ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాలనేది రాజ్యాంగంలో పొందుపరుచుంది. మీరు దానికోసం పోరాడారా? బెనిఫిట్స్ అడిగింది ఆ తల్లి నిన్ను కాదే, న్యాయం అడిగింది. ఎవరి టైంలో జరిగింది? 18, 19 ఎవరున్నారు స్వామి? చంద్రబాబు గారా? అంత పెద్ద కవాతులో కూడా మీరు ఎక్కడా కూడా పొరపాటును కూడా పొల్లు జారి కూడా మీరు చంద్రబాబు గారిని అనలా. 18, 19లోనే జరిగింది. సాక్ష్యాలు అప్పుడే తారుమారైని, అప్పుడే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసినారు, అప్పుడే వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేసినారు. ఆ తల్లి నడి రోడ్డు మీద లాగినారు. నీకు ఇతనైనా మొగుడు, 4 మొగుళ్ళు ఉన్నారా, 3 మొగుళ్ళు ఉన్నారా అని అడిగినారు. ఆ తల్లిని బాధ పెట్టినారు. కానీ మీరు అంత ఫ్లోలో కూడా జగన్ ఏం చేసినాడు అంటూ మీరు జగన్నే మాట్లాడుతున్నారు. 18, 19 నిద్రపోయాడా చంద్రబాబు అని అడగడే. అప్పటికి మీరు ఇంకా కలవలేదు కదా, ఇంకా ఇద్దరు విడివిడిగానే ఉన్నారు కదా. అంత విడివిడిగా ఉన్నా ఎంత కలివిడిగా ఉన్నారు స్వామి? ఎక్కడా కూడా నువ్వు చంద్రబాబు గారి గురించి ఒక్క మాట మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడాడు? ఎలక్షన్ కి ముందే మాట్లాడు. ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారి గురించి ఒక్క మాట మాట్లాడు. చక్కగానే ఉన్నారు. సఖ్యత చివరిలో ఏదో అరెస్ట్ అయినప్పుడు కలిసినట్టే ఉంది, కానీ మొదటి నుంచి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది, ఒక సఖ్యత. దాన్ని ఓటుని చేల్చకూడదని అప్పటి నుంచి పెట్టానన్నారు. అంతకు ముందు నుంచే ఉందేమో తెలీదు మరి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మహిళ బాధతో అన్న మాటలకి నడి రోడ్డు మీద కొట్టడం, సినిమా ఫ్లాప్ అని ఎవరో ఒక సినిమా చూసినోడు వాయిస్ ఇస్తుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టడం, ప్రభుత్వంలో ఉన్నామని కాళ్ళు ఎగరేయడాలు, కర్రలు పట్టుకొని రోడ్డు మీద రావడాలు, దళిత బిడ్డ మీద దాడి. నిన్న అయ్యన్న పాత్రుడు గారు ఒక అమ్మవారి అకేషన్ అనుకుంటా, డప్పు కొట్టేదో పోలేరమ్మ జాతర చేసుకున్నారు. డప్పు పట్టుకొని అతను కొడుతూ ఉన్నాడు సార్. అతని వెనకాల ఒక పోలీసు ఉన్నాడు, డప్పు కొడుతున్న వ్యక్తి వెనకాల. అయ్యన్న పాత్రుడు గారు వెనకాల ఒక పోలీసు ఉన్నాడు. సార్ చూడండి, వాడు ఏదో తాగి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏంటో చూడండి అని అనాలా? అసలు అతను ఏమీ మాట్లాడలే. వెనకెళ్ళరా మేరకు వస్తాడే వెనక అని పెట్ట కొట్టాడు సార్. ఎందుకు అలా చెయ్యి లెగిసింది?
ఆ చెయ్యి లెగిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా మీ బతుకులు ఏ స్థాయికి వెళ్ళినా మా దళిత బిడ్డల మీద మీ చెయ్యి లెగుస్తుంది, మీ నోరు లెగుస్తుందనే పోతా పోతా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుత చట్టం. ఇప్పుడు ఆ చట్ట ప్రకారం అతను స్పీకర్ గా క్యాన్సిల్ చేయాలి. ఈ చట్ట ప్రకారం అతను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. కళ్ళ ముందు జరిగిన ఎవిడెంట్రీ, పోలీసులు ముందు జరిగినటువంటి ఎవిడెంట్రీ. అరే పోలీసుల్ని కనీసం సార్ 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 మీరు అలా చేసుకోకూడదు సార్, అతను దళితుడు సార్, మీరు మాట్లాడకూడదు, మీరు ఆగండి నేను చెప్తాను, ఏంటి సమస్య మీకు అని ఒక పోలీసోడు ఒక ఎమ్మెల్యే అయినా ఒక స్పీకర్ అయినా నిలదీసుంటే అతను భీమ్లా నాయక్ అయి ఉండేవాడు సార్, ఉస్తాద్ భగత్ సింగ్ అయి ఉండేవాడు, ఉస్తాద్ భగత్ సింగ్ అయి ఉండేవాడు. కానీ రైట్ పోలీసుల కళ్ళ ముందు స్పీకర్ అతన్ని కొడుతుంటే, ఒక దళితుడిని, ఒక పేదోడిని, ఒక డప్పు కొట్టేవాడిని కొడుతుంటే ఏమీ మాట్లాడలేదు సార్, ఏమీ మాట్లాడలేదు. ఇమ్మీడియట్ గా అతను సస్పెండ్ అయిపోవాలి సార్. చెయ్యి లెగకూడదు దళిత బిడ్డల మీద. అరే ఏ కారణంగా లెగుస్తుంది అసలు? ఓ హోదాలో ఉన్నావానా, స్పీకర్ లో ఉన్నావనా, పార్టీలో గెలిచినారనా? ఎందుకబ్బా? ఏ అధికార మతంతో మీరు ఇలాగా కొట్టుమిట్టాడుతూ దళితుల మీద నడి రోడ్డు మీద కర్రలతో జనసేన వాళ్ళు కొట్టడం, మీరేమో ఒక అకేషన్ వైజ్ చంప మీద కొట్టడం, అది ఏంటి సార్? సో ఖచ్చితంగా రైట్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్. దళితులందరూ ఒక తాటి మీదకి వచ్చి దీని గురించి గట్టిగా పోరాడాలి. ఆడబిడ్డ గురించి కానీ రైట్ ఇక్కడ కానీ దీని అంటే చెప్తారు కులాల మధ్య చిచ్చు అంటారు. మేమేం పెట్టలేదు స్వామి, మేమేం అతన్ని రోడ్డు మీద పెట్టి ఒక దళిత బిడ్డని కొట్టమల్లా, మేమేమి అయ్యన పాత్రుడు గారిని పెట్టా 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 దళితుడు డప్పు కొట్టేవాడిని కొట్టమని చెప్పలా, మీరే కొట్టుకున్నారు. దానికి పర్యవసానం ఉండాలి కదా, ఒక భయం అనేది ఉండాలి కదా. దళితుల జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలియాలి కదా. దళిత ఓటింగ్ల కోసం ఎలక్షన్ కోసం వస్తారా, అయిపోయాక వాళ్ళని కొడతారా, కర్రలతో ఆడబిడ్డను కొడతారా, ఒక ఉద్యోగస్తురాల మీద దాడి చేస్తారా? రైట్ సో రైట్ రైట్ దయచేసి పూర్తిగా ఖండించడం అవుతుందండి. దీని మీద చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలు ఐదర్ స్పీకర్ గారి మీద గాని, నాగేంద్ర గారి మీద గాని, ఏదైతే ఏటపోతేళ్లను కోసి రోడ్డు మీద ఊరేగించినారు చూడండి, అట్లా ఆ మాదిరిగా తిప్పాలి సార్. ఇంకొకసారి రైట్ చెయ్యి లెగవాలన్నా, నోరు మాట్లాడాలన్నా దళితుల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని నేను కోరుకుంటాను సార్. రైట్ మేడం. ఇక పవన్ కళ్యాణ్, నారా లోకేష్, గతంలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, పవన్ ని పొగడ్తలతో ముంచెత్తే పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రిఫరెన్స్ అనేది నారా లోకేష్ కి దక్కుతుంది. నారా లోకేష్ ప్రధాని మోదీని కలవడానికి కూడా వెళ్ళారు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ అదే సమయంలో ఒకవైపు మోదీ దగ్గర పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందా, మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాగా మహిళలపై కానీ వివిధ అంశాలపై జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? కావాలని మాట్లాడడం లేదా? సొంత జన సైనికులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మరోవైపు ప్రజలపై కూడా దాష్టికాలు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సార్ దీని గురించి నాకు తెలిసిన సమాచారం అయితే సార్, ఒకప్పుడు అంటే పార్టీలో నేను ఉన్నప్పుడు నేను రామ్ తాలూరి గారని మా పార్టీలో కీలక నేత అనమాట, ఆయన్ని కలవడానికి వెళ్ళాను సార్. అందరూ చాలా మంది కలిసి మాకు ఆ పదవి ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు సార్, నెక్స్ట్ నామినేషన్ పోస్టులు ఎప్పుడు అని అడిగేవాళ్ళు. నేను వెళ్ళి ఒక రోజు అడిగినాను సార్ రామ్ తాలూరి గారిని, ఇది ఎవిడెంట్ సార్, ఏంటి సార్ ఆయన వ్యూహం అంటాడు, ఇది చూస్తే లోకేష్ గారు సీఎం అయిపోయే ప్రపోజల్ ఏదో పెడుతున్నారు, ఆయనేమో 15 ఏళ్ళు ఆయన్నే సీఎం అంటారు, ఇక నా అన్న ఎప్పుడు సీఎం అవుతాడు సార్ అంటే, లేదులే రజనీ గారు, ఆయన వ్యూహం ఏదో ఆయనకుంది, అలా ఎందుకు 15 ఏళ్ళు వాళ్లే సీఎం అవుతారు, ఆయన ఏదో చేస్తాడులేండి, ఆయనకి తెలుసు, అన్ని తెలుసు, కొంచెం ఓర్పుగా ఉంటే అన్ని జరిగేవన్నీ జరుగుతాయి అని అనేవాళ్ళు సార్. అంటే ఆయన వ్యూహం ఏదో ఆయనకుంది అనేవాళ్ళు. ఆయన వ్యూహం ఏంటో మాకైతే తెలియదు, ఆయనకైనా ఒక వ్యూహం ఉందో లేదో నాకైతే అర్థం కాదు. సో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సార్. అయితే అప్పుడు ఆయన అనేవారు, అందరూ ఏదో పదవుల కోసం వచ్చేవారు, మీరేంటి ఆయన సీఎం అవ్వాలని, లేకపోతే లోకేష్ సీఎం అయితే మేము ఊరుకోమని. లోకేష్ గారు సీఎం అయితే మేము ఊరుకోం సార్, మేము తిరగబడతాం సార్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు సార్ ఆయన. ఏదో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అంటే, ఈయన ఉప ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటా గానీ లోకేష్ గారి సీఎం అయితే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని నా మాటగా, లేదు కమ్యూనిటీ మాటగా, జన సైనికుల అభిమానుల మాటగా, అంటే ప్రజారాజ్యం నుంచి ఉన్న జన సైనికులు సార్, మళ్ళీ టీడీపీ కోవట్లు ఉంటారు సార్ కొంతమంది జన సైనికులు, వాళ్ళకల్లా చంద్రబాబు సీఎం గా ఉండాలి, ఈయన డిప్యూటీ సీఎం గానే ఉండాలి. ప్రజారాజ్యం నుంచి పనిచేసినోడు ఒక్కసారైనా కులం ఫీలింగ్ అయినా తెచ్చుకునే, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అవుతానని అన్నాడు సార్. కుల భావన తెచ్చుకోండి అని అన్నాడు సార్. మీరందరూ తలుచుకుంటే నన్ను ముఖ్యమంత్రి చేయగలుగుతారు, మీరు కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు సార్. అందుకనే మేము పనిచేసినాం సార్. 151 సీట్లు వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడికి ఆ ఎలక్షన్ 3-4 సంవత్సరాల ముందుండగానే వచ్చేసినాం సార్, ఆయన పిలవగానే వచ్చేసినాం సార్. వెనక ముందు చూడలేదు. మా కులపోడు అవుతాడేమో సీఎం అవ్వాలన్న ఆలోచన అతనికి ఉంది కదా, పదండి వెనక్కి అన్నాం. ఆయన అవడట ఈయనే సీఎం చేస్తాడట, సరే ఓకే అనుభవజ్ఞుడు. ఆయన అవడట మళ్ళీ కొడుకును కూడా సీఎం చేస్తాడంట. ఇదేంటిది, ఇదేం వ్యూహం?
ఎప్పుడు కవుతారు? ఇంకవరా? వాళ్ళని సీఎం చేయడానికి మేము పని చేయాలా అనే పదాన్ని ఎప్పుడో చెప్పొచ్చేసినాను సార్. ఈ విషయం రామ్ తాలూరి గారు కూడా తెలుసు సార్. నేను ఒక్కదాన్ని అడిగింది, ఆయన సీఎం అయితే ఒప్పుకోము అని ఓపెన్ గా చెప్పినాం సార్. సో ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే ఓ అంది హై ఓ తుఫానీ హై అని మాట్లాడినటువంటి మోడీ గారు ఈ రోజు లోకేష్ గారిని ఎందుకు దగ్గర తీస్తున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేజ్ మీద కూడానండి, పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆయన దాటేసి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో అందించడం కూడా చూసినాం. ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత కదా లోకేష్ గారు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఎప్పుడు దగ్గు వస్తే ఒక చాక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్నటి రోజు సార్ అమరావతి ప్రతిపాదన, అమరావతి కోసం సార్ చంద్రబాబు గారు పాటుపడ్డారంటే ఓకే. నారా లోకేష్ గారు ఎప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు సార్ అక్కడ ధర్నాలు వీటిల్లో కూడా ఒకళ్ళ దూరం నుంచి ఉండేవాడేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు కట్టెలు తెంచుకొని కంచెలు దాటుకొని పోలీసులతో వాగ్వివాదం దిగి అమరావతి ఆడబిడ్డల కష్టాలు తెలుసుకొని అమరావతి బిడ్డల్ని జనసేన పార్టీ ఆఫీస్ కు పిలుచుకుని మీకోసమే తల్లి ఈ కూటమి కలుపుతున్నాం, అభివృద్ధే నాకు ముఖ్యం అన్న వ్యక్తి నిన్నటి రోజు ఢిల్లీకి వెళ్ళి ఉండాల్సింది, మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పు ఉండాల్సింది. ఈ అమరావతి కోసమే సార్ నేను కూటమిని కలిపినాను, ఈ అమరావతి కోసమే నా సైన్యం అంతా ఒక్క తాటి మీద నా నోటి మాట మీద పనిచేసినారు అని చెప్పుంటే మేము కూడా కాళ్ళు ఎగరేసి ఉండేవాళ్ళం. ఇది నా అన్న వల్లే సాధ్యమైంది, మేము కలవడం వల్లే సాధ్యమైంది అని చెప్పుకునే వాళ్ళం సార్. కానీ దారుణం ఏంటంటే అక్కడికి పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు, చంద్రబాబు గారు రాలేదు, లోకేష్ గారే మోడీ గారికి కంగ్రాట్స్ చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. సో చాలా విచిత్రంగా ఉంది సార్. అంటే మా వాళ్ళు ఇద్దరే ఉండొచ్చులేండి ఎంపీలు, వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చేమో బీజేపీ వాళ్ళు కానీ ఇద్దరు ఎంపీలు ఉన్నా సరే ఆయన అటు బాలకృష్ణ గారిని ఇటు లోకేష్ గారిని పట్టుకొని ఆ ఇద్దరిని అంటే ఒక ఇద్దరినే పట్టుకొని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన వ్యూహ ప్రణాళిక పట్టే కదా ఇంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలిచింది. మోడీ గారితో అంటే చెప్తారు, ఆయన చాలా మాటలు చెప్పారు, నేను బీజేపీతో తిట్లు తిని మరీ కూటాన్ని కలిపారని. బీజేపీ ఎందుకు తిట్టింది? బీజేపీ ఎందుకు టీడీపీతో కలవనంది? అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్లేసినారనా? లేకపోతే బీజేపీ టీడీపీ నమ్మదా? అసలు వద్దు అనిందా పొత్తు? వాళ్ళతో కుదరదయ్యా అనిందా? అయినా సరే ఆయన తిట్లు తినించుకొని కలిపినాడా? మరి ఈ రోజు కష్టపడి కలిపినోడిని పక్కన పడేసి వీళ్ళిద్దరు కలిసిపోతున్నారండి. ఒకప్పుడు నమో అనేవాడండి లోకేష్ గారు, అంటే నరేంద్ర మోడీజీ అన్నారు, ఓకే డన్. మళ్ళీ ఇంకోసారి నమో అన్నాడు సార్, మళ్ళీ ఏంట అనుకుంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి వేర్ ఇస్ పవన్ జీ? కిదిరే పవన్ కిదిరే అనే పరిస్థితికి వచ్చేసింది సార్. ఈ రోజు తినేటప్పుడు అరిటాకు, తిన్నాక ఎంగిలాకు అనే పరిస్థితి తెచ్చినాడు సార్. సో ఇక్కడ ఆయన ప్రయారిటీ తగ్గిందా? ఆయన్ని పక్కన పెట్టారా? ఆయన పక్కన ఉందాం అనుకుంటున్నారా? అంటే వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారా? వీళ్ళు ఏం చేస్తే అదే చూస్తున్నారా? వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు ఏమైనా చేసేస్తుంటే అదే చూస్తున్నారు? ప్రేక్షక పాత్ర చూస్తున్నారా? మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు జనసేన పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అదే సమయంలో ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పెట్టినప్పుడు కాపుల్లో చాలా ఆశలు కలిగాయి. కానీ ఆ తర్వాత వివిధ కారణాలు ఏమైనప్పటికీ ఆయన పార్టీని కొనసాగించకుండా పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కల్పిస్తారు. ఆయన తిరిగి తన సినిమాలు తను చూసుకుంటున్నారు చిరంజీవి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్ని జరుగుతున్నా సరే ఏం మాట్లాడడం లేదు. మీ జన సైనికులపై ఎన్ని ఆకృత్యాలు దౌర్జన్యాలు జరుగుతున్నా సరే మీరే సర్దుకుపోరే, మీ సీట్లు అయినా సరే మీరే త్యాగం చేయాలి, మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అంటున్నారు. అంటే ఇక్కడ ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కాపుల్లో కాస్త అసంతృప్తి, ఒక వ్యతిరేకత కనిపిస్తుంది. పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనే ఒక ప్రశ్న కాపుల నుంచి వ్యక్తమవుతుంది. సార్ ఖచ్చితంగా సార్, ఏదైతే కాపుకు సంబంధించినట్టు ఫండ్ ఏదో రాలేదట, కాపు విదేశీ విద్య రాలేదట, కాపు కార్పొరేషన్ లో నిధులు లేవట, అదే మాదిరిగా కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమంటే పోషించారు. ఈ రోజు కాపు అనే ముద్ర కనపడితే చాలు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసులు చేయరు, వాళ్ళకి ఏ ప్రయారిటీ ఇవ్వరు, వాళ్ళ వెనక్కి నెట్టేస్తారు, వాళ్ళని అవసరానికే వాడుకుంటున్నారు. కానీ ఆ కులంలో గుణం అండి ఎంత నిబద్ధతగా ఉంటదంటే, ఎంత విశ్వాసంగా ఉంటారంటే మంత్రి నారాయణ గారు కూడా అంతే విశ్వాసంగా ఉంటారు సార్. పచ్చ చొక్కా ఇప్ప నిమ్మల రామానాయుడు గారు కూడా అంతే విశ్వాసంగా పనిచేస్తారు సార్. ఆయన ఎవరు ఒక బోండా గారు మన విజయవాడ కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా ఎక్కడ గొడవలు అంటే ఆయన్నే వాడతారు సార్, బోండా ఉమామహేశ్వరరావు.
సో ఇక్కడ కులాన్ని ఆ పార్టీ వాడుతుంది. సపోజ్ మీ వైసీపీ అనుకోండి సార్, వైసీపీ పార్టీలో అనుకోండి. వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి స్థానం వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రధాన ప్రయారిటీ బొత్స గారికి ఇస్తారా, చిరంజీవి గారికి ఇస్తారా అనుకునే మూమెంట్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినారు సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి, ఏది కాంగ్రెస్ పార్టీ కూటమి కలిసినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజు బీజేపీలోకి వెళ్ళిపోయినారు సార్. కానీ నాకు పదవి ఇవ్వలేదు అని కూడా బాధపడకుండా నా రాజన్న బిడ్డ జగనన్న అని చెయ్యి పట్టుకొని ఈ రోజుకి వదలకుండా అనారోగ్యంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వచ్చి మా మాట మా వాయిస్ వినపడాలి జగన్ గారి తరపు నుంచి అంటూ వచ్చినటువంటి బొత్స గారు ఎంత ఔదార్యం సార్. సో ఇటువంటి కాపు కులం సార్, ఇటువంటి కాపు కులం ఎక్కడున్నా సరే కాపులే సార్. సో అటువంటి కాపు కులానికి ప్రధాన ప్రయారిటీ ఇస్తూ కులంలో ఒక్కడివే నిన్ను వెన్నంటే ఉండాలని ప్రతి ఒక్కరూ నువ్వు ఎట్లా చెప్తే అట్లా, నువ్వు 2014-19లో నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆయన దగ్గరుండి గెలిపించినామే. మళ్ళీ 24కి అదే ప్రయారిటీ ఇస్తూ నువ్వు చెప్పినట్టే గెలిపించినామే అంటే అసలు ఆశ్చర్యం సార్. 16 నెలల్లో జైల్లో ఉండి బయటకు వచ్చినాడు, ఒంటరిగా పోరాటం చేసినాడు. నేను అనుభవజ్ఞుని నాకు తెలియదా అన్నాడు. 14 నుంచి మా సహాయం లేకుండా, కాపు సామాజిక వర్గ సహాయం లేకుండా ఎలక్షన్ గెలవలేని ఆయన గెలిచిన తర్వాత కాపు సామాజిక వర్గానికి ఏం చేసినాడు? కాపు సామాజిక వర్గ బిల్ అంటాడు సార్. దాసరి నారాయణరావు గారి టైంలో కాపు రిజర్వేషన్ బిల్ అంటాడు. తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కి సంబంధించి హిందువులుగా ఉన్నా సరే మీకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీరు క్రిస్టియన్ గా ఉన్నా సరే మీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీ నుంచి సెంట్రల్ తో నేను పోరాడతానంటాడు. అంటే అలివి కాని హామీలు ఇచ్చేస్తాడు సార్. మీది కాపు రిజర్వేషన్ బిల్ యాక్సెప్ట్ చేస్తానన్నప్పుడే దాసరి నారాయణరావు గారు, ముద్రగడ గారు వీళ్ళందరూ ధర్నాలు చేసి దాసరి నారాయణరావు మేడం ఇక్కడ ఓవరాల్ గా అసలు జనసేన పరిస్థితి ఎలా ఉండబోతోంది? కాపులు అదే ప్రశ్నిస్తున్నారు సార్. చాలా వరకు సార్ నాకు కడప బల్లిచలు కానీ లేకపోతే కడప ఏరియా, పులివెందల, కర్నూలు, వైజాగ్ పరిసర ప్రాంతం వీళ్ళందరూ కూడా సార్ ఆ కమ్యూనిటీలో నమ్మకం సడలింది సార్. నమ్మకం సడలింది. ఇతను మనకంటూ ఏమి చేయడు, ఇతను వాళ్ళు చెప్పిందే చేస్తాడు, వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుందా, ఇతనే ఇష్టపడి చేస్తున్నాడా, ఈ క్లారిటీ తెలియట్లేదు సార్. సో మరి సామాజిక వర్గానికి ఏం చేస్తారు అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో బయటపడింది సార్. ఆయన రా అనగానే హాకీ స్టిక్కులా కర్లా అని బయటకు వచ్చి ఓడిపోతామని తెలిసినా కూడా పోటీ చేసి వాళ్ళేంటో వాళ్ళు చూపించినటువంటి సామాజిక వర్గం, వాళ్ళని నమ్ముకున్నటువంటి కొన్ని కులాల వారు అందరూ కలిసి ఆయన కోసం బయటకు వచ్చినారు సార్. ఈ రోజు మళ్ళీ టికెట్లు ఇచ్చేటప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, కమిషన్, వీటికి కార్పొరేషన్ ఎలక్షన్స్ వీటన్నిటికీ కూడా ఇప్పుడు టీడీపీకి ప్రాధాన్యత ఇచ్చేస్తారు. అలా ఇవ్వకూడదు. కష్టకాలంలో బయటకు వచ్చింది మేము, తన్నులు తినింది మేము, కేసులు వేయించుకుంది మేము, రోడ్ల మీదకి వచ్చింది మేము. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళు రాలా, ఆయన్ని అరెస్టు చేస్తారేమోనన్న అనుమానంతో కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి జనం ఏం చేసినాడు ఆ జనానికి అని వారు నిలదీస్తున్నారు. అరే ఏదోడు చేస్తున్నాడు కదా, రోడ్లు వేయించినాడు కదా, పంచాయతీ శాఖ నెంబర్ 1 శాఖ చేసినాడట కదా. అంటే ఏంటండి చేసేది పంచాయతీ శాఖ? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని తెచ్చుకున్నాడు అధికారులు, వాళ్ళు చేసినారు. అంతకుముందు లోకేష్ పంచాయతీ శాఖ చేయలేదా, పెద్దిరెడ్డి గారు చేయలేదా అంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒకటే సార్, ఆయన ప్రాధాన్యత తగ్గింది, ఆయన కాపులకి ప్రాధాన్యత ఇవ్వదలుచుకోవటం లేదా, నన్ను ఒక కులానికి అంటగట్టకండి అంటున్నారు, ఒక కులం అంకి అంటగట్టకండి అంటున్నారు. ఈ రోజు ఆ కులమే నిలబడి పనిచేస్తేనే నేను గెలవాలి, మీరు కులం భావన తెచ్చుకున్నాను ఆ రోజు అన్నాడు. ఈ రోజు ఒక కులానికి అంటగట్టకండి అంటున్నాడు. అరే ఏ కులానికి మీరు అంటగట్టద్దు అంటున్నారో ఆ కులం వల్లే ఈ రోజు వైసీపీ అయినా, ఆ కులం వల్లే ఈ రోజు టీడీపీ అయినా, ఆ కులం వల్లే ఈ రోజు మీరైనా మీ అన్న అయినా బయటకు వచ్చింది ఆ కులం వల్లే. మీరు అంటగట్టద్దు అన్న కులం వల్లే ఈ రోజు మీరందరూ నడిచి బయటకు వచ్చినారు. అటువంటి కులంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సార్. సో వారందరినీ గౌరవించి కాపాడుకోవాలి సార్. ఈ రోజుకి మీకు ఓపెన్ గా చెప్తున్నాను సార్, దాసరి రాము గారు మీకు తెలుసు కదా. అవును. సో ఆ దాసరి రాము గారు నిన్నటి రోజు కందుకూరు ఘటనలో బయటకు వచ్చి గట్టిగా 4 మాటలు అనేసినారు సార్. మీరు ఇళ్లలోంచి బయటికి రానోళ్ళు మీరు మాట్లాడుతున్నారా ముష్టి 21 సీట్లని, ఎంత గట్టిగా ఎన్ని పదాలు వాడినారో మీరు విన్నారు కదా సార్. సో అటువంటి వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అడగండి సార్, ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిడతారు సార్ దాసరాము గారు. కానీ బయటకు వచ్చి కేవలం ఆయన టీడీపీనే తిడతారు. అదేంటి సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇన్ని మాటలు చెప్పారు కదా, బయట ఎక్కడ మీరు మాట్లాడరా అంటే ఏం మాట్లాడతామమ్మా, మనోడిని మనమే విలువ తగ్గించుకుని అవుతాం, మనం వేసిన మొక్కని మనమే కించపరిచిన వాళ్ళం అవుతాం, నిబద్ధతగా చేయాలి కదా. ఇంకా కూడా చంద్రబాబు మాట్లాడతాడేంటి, ఆయన చెప్పినట్టు చేస్తాడేంటి, ఆయన మీద పెత్తనం చేయడానికి? ఈయన లేదే వాళ్ళు గెలిచారా? గట్టిగా మాట్లాడాలా, చేయాల్సిన పనులు చెయ్యాలా, అడగాల్సిన అడగాల.
అన్ని కామ్గా కూర్చుంటాడేంటి, ఎందుకు గెలిపించిందని అంటూ లోపల మాట్లాడతాడు కానీ బయటకు వచ్చి టీడీపీ వాళ్ళని తిడతాడు సార్. ఎంతమంది రైట్ రైట్ పార్టీలోంచి బయటికి వెళ్ళిన తోట చంద్రశేఖర్ గాని, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఏ ఏ కారణాల వల్ల వెళ్ళారో ఈ రోజుకి కూడా ఏ కాపు సామాజిక రైట్ రైట్ వర్గం వాడు బయటకు వచ్చి ఆయన గురించి ఎప్పుడు తప్పుగా చెప్పలేదు సార్. అది ఆ రైట్ కులం రైట్ ఆయనకి ఇచ్చినటువంటి విలువ. ఆయన దయచేసి ఆ విలువను కాపాడుకొని రైట్ ఊరికే టీడీపీ చెప్పిందల్లా చేయకుండా ప్రజలకు ఉపయోగమైనది, అవసరమైనది ఆయన చేయగలిగింది ప్రశ్నించడం. అదన్నా ప్రశ్నించి అమరావతి రైతులనో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళని ఈ రోజు ఆదుకునే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఆయనలాగా ఉండాలని, మమ్మల్నిలాగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. రైట్ మేడం. లాస్ట్ ప్రశ్న, ముఖ్యంగా వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా ప్రకటించి అవసరమైతే దానికి మాదిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. పేరు ఏదైనా పెట్టుకోమని చెప్పి కూడా చెప్పారు. దీనిపై ట్రోలింగ్ అయితే గట్టిగా జరుగుతుంది. సో ట్రోలింగ్ విషయం పక్కన పెడదాం. అసలు వాస్తవంగా మీరు ఒక గుంటూరు వాసిగా, కృష్ణా జిల్లా గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రతిపాదనపై? అదొక్కటి ఒక చెప్పేసి. సార్ యాక్చువల్లీ మావిగ్గన్ అని ఏదైతే ప్రతిపాదించారో ఆయన ఒక్కసారి అనేసి వెళ్ళిపోయాడు సార్. వీళ్ళందరూ చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా చాలా మంది నాయకులు కానీ, ఆఖరికి పార్లమెంట్ లో కూడా జగన్ గారు ఏమన్నారో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పలేదు కానీ వాళ్ళ తాలూకా మనుషులందరూ కనీసం మావిగ్గన్ అనేది కూడా పలకడం చేతగానటువంటి సీఎం రమేష్ గారు కూడా అదేదో అన్నారు అంటూ దాన్ని ప్రస్తావించడం జరిగింది సార్. కాకపోతే ఏదైతే 29 గ్రామాల పాపులేషన్ ఎంత, ఈ 3 జిల్లాల పాపులేషన్ ఎంత, సో ఈ మూడు జిల్లాల పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఆయన ఆశ కలిగించినాడు సార్. అమరావతి తొందరగా తీర్చిదిద్దుకోవచ్చు. మన కళ్ళ ముందే మనం రాజధానిగా చెప్పుకుంటాం, రాజధానిని చూసుకుంటాం, రాజధానిగా మనం చెప్పుకుంటాం ఇది మనది, రాజధానిలో మేమున్నామని. రాజధాని కళ్ళ ముందు చూసుకుంటాం. ఏదైతే 2 లక్షల కోట్లు అక్కర్ల, దాంట్లో 10% ఉన్నా చాలు. మౌలిక సదుపాయాలన్నీ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఈ 3 కాబట్టి, ఏదైతే మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు, ఈ 2 కలిపి 110 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు, హైవే రోడ్డు, ఇవన్నీ వేసుకుని రోడ్డుకి అటువైపు ఇటువైపు సత్యం కంప్యూటర్, టీసీఎస్ కంప్యూటర్ అన్ని తెచ్చుకుందాం. మౌలిక సదుపాయాలు దీనికోసం కొంత పెట్టుకుంటే చాలు. 10%, 2 లక్షల కోట్ల అప్పులు అక్కర్లే. 14-19లోనే 8,000 కోట్ల అప్పు తెచ్చినాం. ఇంకెంత అప్పు తెస్తారు మీరు? సో మన కళ్ళ ముందు చూద్దాం స్వామి. అదేదో సినిమాలో సార్ కోడిని ఏలాడదీసి తింటాడు చూడండి కోటా శ్రీనివాస్ గారు. అట్లా ఇదిగో రాజధాని అంటూ, ఇదిగో సింగపూర్, ఇదిగో ఈఫిల్ టవర్, ఇదిగో బుర్జ్ ఖలీఫా అంటూ ఇక్కడ అన్నం తినమంటున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. కళ్ళ ముందు మనం ఉన్న నాళ్లే చూడాలి. అమరావతిని తొందరగా డెవలప్ చేసుకోవాలి. అమరావతి పోర్ట్ ఏరియా సార్, చెన్నై గానీ, బాంబే సిటీ గానీ అన్ని పోర్ట్ సిటీస్ అన్నమాట. ఆయన ఈ రోజు అమరావతిలో ఇన్ని సిటీస్ చెప్పారు, ఎలక్ట్రానిక్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని. స్విమ్మింగ్ పూల్ సిటీ కూడా ఒకటి వచ్చేసింది సార్. ఎందుకంటే అంత వాటరే ఉంది. వచ్చేది వర్షాకాలం చూస్తే అది కృష్ణా నదా, ఇటు అమరావతి అనే తలపించే పరిస్థితిలో ఉంటది సార్. సో దయచేసి ఆయన ప్రపోజల్ 3 జిల్లా వాళ్ళకి ఒక ఆశ చూపించినాడు. అయితే ఈ పదంతో రియల్ ఎస్టేట్ అమరావతిలో పడిపోయింది సార్. జగన్ గారు మళ్ళీ వస్తారని అసెంబ్లీలో వారికి తెలుసు, ఆశావాదులకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తే ఈ 3 జిల్లాలు చేస్తాడు కాబట్టి, ఎక్కడో ఒంగోలు కూడా గుంటూరులో ఫ్లాట్లు కొనుక్కున్నాడు సార్. ఎక్కడో కర్నూలు కూడా వచ్చి బందర్లో సముద్ర పరివాహ ప్రాంతంలో జగన్ గారు వచ్చేదే పేరుని నాని కూడా చెప్పారు కదా, ఇక్కడ సైట్ తీసుకుందాం, ఇది కూడా రాజధానిలో కలిసిపోతుంది, మనకి రేట్లు వచ్చిందని. సార్ ఎప్పుడన్నా మీకు తెలంగాణకి రాజధాని ఎప్పుడు వచ్చిందో, ఏ ఏరియా డెవలప్ అయిద్దో, ఏ ఏరియా రోడ్లు వేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసట, మిగతా వాడికి తెలియలే. కానీ జగన్ గారు 3 ఏళ్ల ముందు హింట్ ఇచ్చేసినారు. మనం రాగానే మావి గన్తోనే ముందుకెళ్దాం అంటూ కూటమికి గన్ ఎక్కువ పెట్టినారు. ఇక్కడ ఈ 3 ప్రాంతాల రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది సార్. పాపం అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ పడడం కోసమే అంత కళాఖండిగా చెప్పాడు. చెయ్యలేని పనులు చేస్తున్నామని అబద్ధాలు చెప్పి రైతుల్ని మోసం చెయ్యొద్దు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. డెవలప్ అయిన ఏరియాని తీసుకొని ఇంకొంచెం డెవలప్ చేస్తే చాలు. ఆఖరికి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా మీరు రాజధాని అంటే భూములే, మనుషులు మాత్రం లేరోయ్, మళ్ళీ వస్తారోయ్ అనే పిచ్చి కబుర్లు మీరు పార్లమెంట్ లో చెప్పకండి అంటూ కూడా చెప్పడం జరిగింది సార్. ఎనీవే, గుంటూరు జిల్లా వాసిగా మేము కూడా రాజధానిలో మేము చాలా సంతోషపడుతున్నాం. ఎంత తొందరగా రాజధాని మాది కూడా కలుపుతుందో. ఈ 30 అంటే 3 జిల్లాల వారు దగ్గర 30-40 లక్షల ఓటింగ్ సార్. మేమందరం సుముఖంగా ఉన్నాం సార్. మేము కూడా పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్. సో చాలా మంది ఆశావాకులకి, చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా ఆయన బలం ఇచ్చిన వాళ్ళు అయ్యారు సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.